ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 24వ దావీదు కీర్తనను మొదటి నుండి చివరి వరకు చదువుకొని ధ్యానం చేసుకుందాం. 24వ దావీదు కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనిడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనిడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనిడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనిడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, ప్రియమైన దేవ, మీకు వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ 24వ కీర్తనను కూడా దావీదు భక్తుడే వ్రాసినట్లుగా శీర్షికలో మనకు కనబడతా ఉంది. ఇక మనం దీని వివరణలోనికి వెళ్ళినట్లయితే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ప్రియదేని పిల్లలారా, ఈ మొదటి వచనంలో ఉన్నటువంటి సారాంశమును మనం ధ్యానం చేస్తే, ఈ విశ్వమును సృష్టించినవాడు, భూమిని, ఈ భూమిలోని సమస్తమును చేసినవాడు, ఆ సర్వాధికారి అయిన సృష్టికర్త అయిన యెహోవాయే. ప్రియదేని పిల్లలారా, ఇక్కడ భూమి దాని సంపూర్ణత అని రెండు మాటలు కనపడతా ఉన్నాయి. భూమిని చేసినవాడు, దానిని సంపూర్ణముగా చేసినవాడు ఆ సృష్టికర్త అయిన యెహోవాయే. ఆయన ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని చేసినవాడు. ఇది మనందరకు తెలిసిన విషయమే. చాలామంది ఈ రోజున మరి నేను నా జ్ఞానాన్ని బట్టి వృద్ధిలోకి వెళ్ళా, ఈ సంపాదన అంతా నాది, నా జ్ఞానంతో నా కష్టార్జితంతో నేను సంపాదించుకున్నది అని కొంతమంది అనటం మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఇదంతా నేను ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యం, నా సొంత శక్తితో, నా స్వశక్తితో నేను సంపాదించుకున్న నాది అని చాలామంది అనుకుంటా ఉంటారు. దేవుని పిల్లలారా, మరి తనకున్న దానిలో కొంత మరి తన పొరుగువానికి సాయం చేసి ఇది నేను చేశాను అని మరి గొప్పలు చెప్పుకునేవారు కూడా లేకపోలేదు. ప్రియదేని పిల్లలారా, ఈ విషయాలని మనం ఆలోచన చేస్తే, ఈ లోకము దానిలో ఉన్న సమస్తము కూడా ఆయనవే అని నీవు గ్రహించకపోతే నీవు అజ్ఞానివే. ఈ లోకములో ఉన్న మరి నాది అని అనుకుంటున్న నీదే అంతా ఆయనదే అని నీవు గ్రహించకపోతే నీవు మూర్ఖుడవే. ప్రియదేని పిల్లలారా, ఆయన రూపములో మనం చేసుకున్నటువంటి దేవుడు, మరి ఆ మనుష్యుడు, ఆయన రూపంలో చేయబడినటువంటి మనుష్యుడు తను తాను హెచ్చించుకోవటం మరి దేవునిని మరి ధిక్కరించటమే కాదు. కాబట్టి ఆయన చేతితో చేయబడిన మనమందరము కూడా ఆయన సొత్తే. కాబట్టి ఈ సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఆయనదే. ఈ సృష్టిలో నాది అనేది ఏది కూడా మనకు లేనే లేదు. కాబట్టి ప్రియదేని పిల్లలారా, భూమి దాని సంపూర్ణత ఆయన చేతుల్లో ఉన్నాయి. లోకము దాని నివాసులు
కూడా ఆయన వారే. దేని పిల్లారా, ఉదాహరణకు మనం చూస్తే కొత్త నిబంధన గ్రంథంలో కూడా మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో కూడా భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభుల వారికి ఈ భూమిని, ఈ భూమిలోని సమస్తమును ఆయన మరి ఇచ్చివేసి ఉన్నాడు. ప్రియదేని పిల్లలారా, అలాగనే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 12వ వచనంలో కూడా లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి గొనినను నీతో చెప్పను అని మరి ఇక్కడ కీర్తనకారుడు రాసినటువంటి మాటలను కూడా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియదేని పిల్లరా, దేవుని యొక్క సృష్టిని బట్టి చూస్తే మనము ఆ సృష్టికర్త స్వాధీనంలో ఉన్నామని మనకు తెలిసిపోతా ఉంది కదూ. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులమైన మనము, ఈ భూమిపై ఉన్నటువంటి సమస్త సృష్టి కూడా ఆయన సొత్తు. అది మనం గ్రహించకపోతే మనము మూర్ఖులమే, అజ్ఞానులమే. కాబట్టి మనం ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి దేనికైనా, అనగా లోకానికి, పాపానికి, సాతాను శక్తికి, మరి దేనికైనా మనలను మనం ఇచ్చివేసుకుంటే గనక క్రీస్తు మన సొంతదారుడు, మన సొత్తు కాడు అని మనం గ్రహించాలి. ప్రియదేని పిల్లరా, ఎవరైతే మరి క్రీస్తు నా సొత్తు, దేవుడే నా సొత్తు అని ఎవరైతే భావిస్తారో వారు క్రీస్తుతో అంటకట్టబడిన వారని, ఈ లోకము సమస్త సృష్టి ఆయనదే అని గ్రహించిన వారుగా మరి మనకు కనపడతారు. ఎవరైతే ఆ విషయాన్ని ఒప్పుకోరో వారు క్రీస్తు సంబంధులు కాదు అని మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, మరి ఈ భూమిని, దాని సంపూర్ణతయు, లోకమును, దాని నివాసులను ఆయనవైనప్పుడు ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసాను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచాడు. ఆయన సృష్టి అంతటిని మనం గమనించినట్లయితే ఇది మనకు ఎంత ఆశ్చర్యమో. ప్రియదేని పిల్లలారా, సృష్టి అంతటిని మనం ఆలోచించడానికి మన జ్ఞానం సరిపోదు. ప్రియదేని పిల్లలారా, ఒక విషయం చెప్తాను. అసలు మనను నిర్మించిన రీతిని మనం ఆలోచన చేస్తేనే ఆయన యొక్క ఉదారమైన, ఆయన యొక్క ఆలోచన విధానము, ఆయన ఏం చేయాలనుకున్నాడనేటువంటి తలంపును మనము పసిగట్టలేమండి. ప్రియదేని పిల్లరా, మన శరీర నిర్మాణమని మనం చూసినట్లయితే మన శరీరంలోనూ ఒక్క భాగాన్ని మనం మరి స్టడీ చేయలేకపోతున్నామే. ఆయనను స్టడీ చేయడానికి నీ జ్ఞానం సరిపోతుందా? కాబట్టి ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయనే సృష్టికర్త, ఆయన ద్వారా నేను సృష్టింపబడ్డాను, ఆయనే నా సృష్టికర్త, నా రక్షకుడు, నన్ను జీవముతో నింపినవాడు, ఇప్పటికీ నన్ను జీవముతో నివసింపచేస్తున్నవాడు, జీవింపచేస్తున్నవాడు ఆయనే అని గుర్తెరగని వారు ఈ రోజున క్రీస్తును కలిగిన వారు కాదు అని ఎవరైతే ఆ విషయాలను అంగీకరించి ఆయననే తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నారో వారు క్రీస్తు సొత్తు అని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియదేని పిల్లరా, మానవులు నివసించటానికి భూమిని, దాని సంపూర్ణతను మరి సముద్రముల మీద మరి పునాది వేసి ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచినవాడు ఆ యెహోవాయే. ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించకపోతే ఈ రోజున నీ జీవితంలో ఒక మరి ఏది లేకపోయినా మరి ఆయన ఒక్కడుంటే చాలు, ఆయన ఒక్కడు మన జీవితంలో ఉంటే చాలండి. ఈ భూమి మీద ఏది లేకపోయినా ఆయన నీలో ఉంటే చాలు, నీవు సమస్తమును జయించగలుగుతావు. కాబట్టి నిన్ను నడిపించగలిగినవాడు, నీకు ఆకారాన్ని రూపించినవాడు, నీకు ఏది కావలసిన దానిని అనుగ్రహిస్తున్నవాడు, నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నవాడు ఆ ప్రభువే అని నువ్వు గ్రహించకపోతే నీ జీవితంలో నీవేం కోల్పోతున్నావో తెలుసా? ఆయన నీ సొత్తు అనేటువంటి దానిని కోల్పోతా ఉన్నావు. క్రీస్తు నావాడు, క్రీస్తే నా శిరస్సు, క్రీస్తే నా రక్షకుడు, క్రీస్తే
నన్ను నడిపించేవాడు క్రీస్తే నాకు జీవము అనేటువంటి ఈ విషయాలన్నిటిని నువ్వు కూడా కోల్పోతా ఉన్నావు. కాబట్టి ఈ భూమి మీద జీవించడానికి దేవుడు తన సొంత రూపములో నిన్ను చేసుకున్నాడు. ఆయనకు లోబడకుండా ఎంతకాలము నీవు ఈ భూమి మీద జీవించగలను అనుకుంటున్నావు? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఇప్పుడు దేని పిల్లరా, ఏ భూమి మీద అయితే మానవుడు నివసిస్తూ ఉన్నాడో ఆయనకు దక్కవలసినటువంటి ఆ యొక్క మహిమ ఘనత ఎక్కడైతే మానవుడు ఇవ్వకుండా దొంగిలిస్తూ ఉన్నాడో, తనను కాదని ఈ లోకమును దానిలో ఉన్న పాపాన్ని ప్రేమిస్తూ ఎక్కడైతే మానవుడు బ్రతుకుతూ ఉన్నాడో వారి యొక్క ఆ స్థానాన్ని దేవుడు కదిలిస్తూ ఉన్నాడు. ఇంకాను నీవు గ్రహించకపోతే ఆ స్థానాలలో వారిని లేకుండా చేయాలని వారిని భూమి మీద ఆ స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకుని వారు విర్రవీగుతున్న గర్వమును బట్టి ఆయన కోపిస్తూ ఉన్నాడు. ఎంతకాలము నేను మీ కొరకు వేచి ఉండాలి, ఎంతకాలం మీ కొరకు నేను ఎదురు చూడాలి, ఇంకెప్పుడు నీవు ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటా, ఇంకెప్పుడు నా ఉద్దేశాన్ని తెలుసుకుంటావు, నా యొక్క ప్రణాళికను నా ఉద్దేశాలను, నా ప్రణాళికను, నా మాటలను నువ్వు ఎంతకాలం వినకుండా నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటావు. దేవుని పిల్లారా, ఈరోజు నా ప్రభువు అడుగుతా ఉన్నాడు, భూమిని దాని సంపూర్ణత చేసినటువంటి దేవుడు, లోకమును దాని నివాసులను చేసినటువంటి దేవుడు, సముద్రముల మీద భూమికి పునాది వేసినవాడు, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచినవాడు నిన్ను అడుగుతా ఉన్నాడు. నీవేమి సమాధానం చెప్తావు? సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా? లేదా లోకముతో స్నేహం చేస్తూ సాతాను శక్తికి లొంగిపోయి ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారిని నీవు దూరం చేసుకుంటూ ఉన్నావా? నీవు ఏ విషయాల మీద నీ మనసు పెడుతూ ఉన్నావు? నీవు పరిశీలన చేసుకొని క్రీస్తు స్వారూప్యములోనికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను వృద్ధిని అందిస్తాడు, నీ స్థానాన్ని స్థిరపరుస్తాడు. ఒకవేళ క్రీస్తుకు విరోధంగా లేస్తూ ఉన్నావా, నీ స్థానంలో నుండి దానిని తొలగించడానికి కూడా ఆయన వెనుకాడాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయన. అవును తండ్రి, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను అయా నీ సొత్తు నాయన. దానిని గ్రహించకుండా నీ వాక్యమునకు అవిధేయతలు కలిగిన వారే నీ సృష్టి నైనా నీవు చేసిన సృష్టిని ప్రేమిస్తూ దానిని చేసిన సృష్టికర్తను ఆరాధించకుండా ఆయనకు మహిమ తేకుండా ఈ లోకంలో బ్రతుకుతున్నవారు అయా మత విద్వేషాలతో, మత ఉన్మాదముతో ఆయన ఉర్రూగులుతున్నటువంటి వారు, ఇదిగో తండ్రి నిన్ను నైనా తెలుసుకొనకుండా నీ నామాన్ని అంగీకరించకుండా అయ్యా వారి జీవితాలు వ్యర్థం చేసుకుంటా ఉన్నారు. ఇదిగో తండ్రి, ఈ రోజున ఈ సృష్టికి మూలము నీవేనని నిన్ను వారి సొత్తుగా ఎవరైతే చేసుకోవాలని ఆశపడతా ఉన్నారో వారందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇదిగో ఈ రోజునే వారు సర్వసత్యమును తెలుసుకొని సర్వసత్యములకు వారు కూడా వచ్చినైనా ఇదిగో నీ మాటలు యందు, నీ వాక్యమునందు నాయా నీ న్యాయమైన విధుల యందు నీతి ప్రవర్తన కలిగిన వారే, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారే జీవించడానికి కృప చూపమని ఈ దినమే చేయి పనులన్నిటిపై మీ కన్ను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Bye.